Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రమగారు. నమస్తే జయ. కాన్స్టిపేషన్ ఎంత పెద్ద సమస్య రమగారు. ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుందంట. చాలా ఇబ్బంది అనిపించేస్తుంది. ఫేస్ చేసే వాళ్ళని కనిపెట్టేస్తాం కూడా మనం, కాన్స్టిపేటెడ్ ఫేసుల్ని పాపం తెలిసిపోతూ ఉంటుంది. పాపం ఏం తినలేకపోతారు, డైజెస్ట్ అవ్వదు, అందుకని ఉండలేకపోతారు. చిన్నప్పటి నుంచి మనం ఎలాంటి అలవాట్లు చేస్తే దీని నుంచి తప్పించవచ్చు, అసలు అవకాశం ఉందా? కాన్స్టిపేషను తత్వంలో ఉంటుంది కొంతమందికి, సహజంగా వాళ్ళ తత్వం బాడీ తీరులో కూడా ఉంటుంది. హోమియోపతిలో దానికి పూర్తి స్థాయి వైద్యం జరుగుతుంది, ఆయుర్వేదంలో కూడా జరుగుతుంది, ఇంగ్లీష్లో కూడా ఏదో టాబ్లెట్స్ ఇస్తారు. వీళ్ళు ఫుడ్ పద్ధతులు మార్చుకోమని చెప్తారు, ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో కాన్స్టిపేషన్ పెరిగిపోతుంది. సహజంగా కాన్స్టిపేటెడ్గా ఉండేవాళ్ళు, మలబద్ధకపు తీరుండేవాళ్ళు కొంతమంది ఉంటే, మలబద్ధకం పెంచి పోషించే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. నీళ్లు తాగకపోవటం, అవును, తర్వాత డయటరీ ఫైబర్ని తీసుకోకపోవటం, ఈ రెండు అతిపెద్ద శత్రువులు కాన్స్టిపేషన్కి. ఇది చేయాలి, ప్రతి వాళ్ళు ఖచ్చితంగా ఇన్ని నీళ్లు తీసుకోవాలి అని లెక్క. కొంతమందికి నీళ్ళు అవసరం ఉండదు, చాలా తక్కువ నీళ్ళు తాగుతారు, శరీరానికి వాళ్ళు తాగబుద్ధి కాదు. వాళ్ళకి కాన్స్టిపేషన్ లేదనుకో, వాళ్ళ తత్వం అది, శరీర ధర్మం, ఇక వదిలేయాలి. కానీ ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉందో వాళ్ళకి ఏంటంటే పాపం ఈ కాన్స్టిపేషన్ తోటి మనుషులు విసుగ్గా చిరాగ్గా ఉంటారు, ఇరిటేటింగ్గా ఉంటారు, తర్వాత అన్నిటికీ అపార్థాలు చేసుకుంటారు. నేను చాలామందిని చూశాను అట్లా. ఇది విచిత్రంగా ఉంది. స్కిన్ బాగుండదు, స్కిన్ ఇష్యూస్ అయితే ఉంటాయి రమ్మగారు. స్కిన్ బాగుండదు, మనుషులు ఆరోగ్యంగా ఉండరు, ఏం తిన్నా విసుగ్గా ఉంటుంది పాపం, వాళ్ళకి విసగటగా ఉంటుంది. అయితే దీన్ని బీట్ చేయడానికి చేయవలసినవి చేస్తున్నా కూడా కాన్స్టిపేషన్ ఉందనుకో, వీళ్ళకి డాక్టర్ అవసరం. రమ్మగారు బొజ్జ కూడా వస్తుందంటే రమ్మగారు కాన్స్టిపేషన్ ఉంటే. నేను నిన్న డాక్టర్ వినీలా ఉన్నారు కదా, వెయిట్ లాస్ మీద చేస్తా ఉన్నాం మనం సుమన్ టీవీతో కలిసి, ఆవిడతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ టాపిక్ మాట్లాడితే ఆవిడ చెప్పారు, ముందు బొజ్జ వచ్చేస్తుందంటండి, కాన్స్టిపేషన్ ఉంటే పొట్ట తొందరగా పెరిగిపోతుందంట. అదే చూడండి, అది ఎంత ఇబ్బంది, ఎంత ఇబ్బంది, చాలా ఇబ్బంది కదా. వెయిట్ పెరుగుతారంట, పొట్ట పెరుగుతుందంట, ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పూర్తిగా జీరో. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు శంకగా విసగటగా ఉంటుందమ్మా, పాప ప్రశాంతంగా ఉండరు కదా. కాల విరోచనం అంటారు, పొద్దున్నే మార్నింగ్ దాని పని అయిపోతే ఆ తర్వాత ప్రశాంతంగా ఉంటారు, ఏం తిన్నా బాగానే ఉంటుంది. ఆ మార్నింగ్ టైమింగ్స్ లేకపోవటం, మనం పిల్లలు చిన్నప్పటి నుంచి అయితే నువ్వు అడిగినట్టు ఒట్టిగా ఈ అన్నమే అలాగే కాకుండా పప్పు అన్నం అంతే, పప్పన్నం పెరుగన్నం దాంతోనే పెంచుతారు చాలామంది. పప్పు బలం, సరే, ఈ పప్పు పెరుగు అన్నాలు అరగడానికి ఇంకా మనం ఏమి ఇస్తున్నాము, పిల్లలకి పీచు పదార్థాలు అలవాటు చేయాలి. అవును, తప్పకుండా ఫుడ్లో ఫైబర్ ఉంచాలి, నవిలి తినేవి బాగా, అవి అందులో పళ్ళు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, అవన్నీ తింటూ ఉండాలి, అన్ని రకాల పదార్థాలు పెట్టాలి. పిల్లలు తినరు, ఇష్టపడరు. ఆ పప్పులో ఆకుకూర వేయండి, తోటకూర చాలా బాగా పనిచేస్తుంది కాన్స్టిపేషన్కి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తోటకూర పెట్టడం, మనం ఏం చేస్తామంటే పాలకూర అవి వాడతాం కదా, బాగా పాలకూర తగ్గించుకోండి, పాలకు తగ్గించుకుని తోటకూర వాడితే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. తోటకూర గట్టిగా వేపుడు చేసి పెడతారు, అలాంటివి కూడా చేయొచ్చు. ఖర్జూరాలు లాంటివి అవి పెట్టటము, అరటిపళ్ళు తినటము, పళ్ళు పొద్దున లేవగానే మంచినీళ్ళు తాగటం, వేడి నీళ్ళు తాగటం, గోరువెచ్చటి నీళ్ళు తాగటం, అవన్నీ మనం రెగ్యులర్ హ్యాబిట్స్గా ఉంచుకున్నాం అనుకో, ఈ వేడి నీళ్ళు తాగటంతో ఒట్టి కాన్స్టిపేషన్ కోసమే కాదు, మనకి కొంచెం పొట్ట తగ్గుతుంది, ఒళ్ళు తగ్గుతుంది, ఒళ్ళు వెయిట్ తగ్గుతుంది, కంఠంలో ఏమైనా కొంచెం ఫ్లమ్మగేమో ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి తగ్గుతాయి, స్కిన్ కొంచెం బాగుంటుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఒట్టి కాన్స్టిపేషన్ వాళ్ళే వేడి నీళ్ళు తాగుతారని అనలేం కదా. ఈ పొద్దున్నే ఈ యోగా వాళ్ళు చెప్తారు, మలాసనలో కూర్చుని గొంతు కూర్చుని వేడి నీళ్ళు తాగండి, అప్పుడు కాన్స్టిపేషన్ తగ్గుతుందంటారు. కూర్చొని నీళ్లు తాగండి, ఆ కూర్చోవటం బాస్పెట్లు వేసాము, బద్నాసనం వేసుకుని సోఫాలో కూర్చుని కాకుండా కింద నేల మీద గొంతు కూర్చోవటం, నీళ్ళు తాగటం, అప్పుడు కొంచెం పేగులలోకి వాటర్ వెళ్ళి తొందరగా క్లీన్ అవుతుంది పొట్ట. స్కిన్ కూడా బాగా, అంటే ఈ పింపుల్స్ అవి వస్తే మచ్చలు పోవు. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి మచ్చలు తగ్గటం తక్కువ, రెగ్యులర్గా టైంకి మోషన్ అయిపోయే వాళ్ళకి అంత ఎక్కువ మచ్చలు పడదు స్కిన్.
ఏదైనా మచ్చబడినా మెల్లిగా తగ్గిపోతుంది. వీళ్ళకి పాపం అట్లా అవ్వదు. ఇవన్నీ నా అబ్జర్వేషన్ ఏజయ్య, అదేలేండి. నేను గమనిస్తూ ఉంటాను బాగా. కానీ మీరు చెప్పే పాయింట్స్ అన్నీ కూడా రమ్మగారు నేను చెప్తున్నాను కదా, ఆయుర్వేదం, హోమియో, తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్, ప్రతి ఒక్కరు ఈ పాయింట్స్ ఏదో ఒక పాయింట్ అదే అన్నీ విన్నావే. అలాగే జరుగుతుంది. మరి పిల్లల్లో అక్కడి నుంచి ఎదుగుదలలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. పిల్లల్లో కాన్స్టిపేషన్ ఉంటే కనుక ఎదుగుదల సమస్యలు వస్తే కష్టం కదా, మరి ఎదగద్దు పిల్లలు. అందుకని ఏం చేయాలి, పిల్లలకి వేళకి మంచినీళ్ళు తాగటం. ఒక గంటకి 2 గంటలకి కొన్ని మంచినీళ్ళు తాగు, కొంతమంది పిల్లలు నీళ్లు తాగరు. అవును. నీళ్ళు తాగించండి. తర్వాత ఏమో కొంచెం సాల్ట్స్ అవి ఊరగాయలు అవి తక్కువ తీసుకుని ఎప్పటికప్పుడు పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు లాంటివి తీసుకోవటం, ఆకుకూర పచ్చళ్ళు లాంటివి తీసుకోవటం. తర్వాత ఇది మన డైరీ ప్రోడక్ట్స్, పాలు, పెరుగులు అవన్నీ మంచివి. పెరుగు చాలా మంచిది. మా బేకరీ ప్రోడక్ట్స్ తీసుకోరు. బ్రెడ్ కూడా తినకూడదు అంటారు కాన్స్టిపేషన్ కి. తినకూడదు. బేకరీ ప్రోడక్ట్స్ మాన్పిచ్చేసేయండి, అవి తినద్దు. ఏవైనా ఫ్రెష్గా ఇంట్లో చేసి పెడుతూ ఉండండి. దీంతో పాటు ప్రతి దాంట్లోనూ ఇందులో ఫైబర్ ఉందా లేదా అనే విజ్ఞతతోటి. చపాతీలు అవి రాత్రిపూట రొట్టెలు తిన్నా మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుతుంది. జొన్న రొట్టెలు, చపాతీలు అలాంటివి కూడా మంచివే. నైట్ తినమంటున్నారా? రాత్రిపూట తింటే పొద్దున్న ఫ్రీ మోషన్ అవుతుంది. అయితే ఇప్పుడు నాకు ఒక ప్రాక్టీస్ ఉంది. త్రిఫలా వేసుకుంటాను నేను. చాలామంది వేసుకుంటారు. త్రిఫలాన్ని కూడా మనం చిన్న మోతాదులో పిల్లలకి ఇవ్వచ్చు. అయితే త్రిఫల ఏంటంటే రెగ్యులర్గా మొత్తం సంవత్సరం అంతా అట్లా వేసుకోకూడదని, కొన్నాళ్ళు వేసుకుని గ్యాప్ ఇవ్వాలని చెప్తారు. చిన్న మోతాదులో. ఓకే. అప్పుడు కొంచెం ఫ్రీ అవుతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. త్రిఫల పొట్టను కొంచెం క్లీన్ చేసే పద్ధతి కలిగింది. ఇది వరకటి రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఆముదం పట్టించేవాళ్ళం. నెలకి 2 నెలలకి ప్రతి నెల ఒకసారి ఆముదం పట్టించేసేవాళ్ళు. ఫ్రీ మోషన్ అయిపోతుంది, పొట్ట ఖాళీ అయిపోతుంది, పేగులు క్లీన్ అయ్యి పిల్లలు 6 నెలల రోజులు కొంచెం బాగుంటారు అని. ఇప్పుడు ఆముదాలు ఇవ్వటాలు అవి మనం కూడా మానేసాం జయ. రెండోది ఏంటంటే ఇది వరకు వంట ఆముదాలు అవి ఉండేవి జయ. ఇప్పుడు ఇళ్లలో చేసుకుని వాళ్ళు ఆముదం వండుకునేవాళ్ళు. ఆముదం గింజలు తెచ్చా, మీకు తెలుసా? తెలుసు నాకు. మీ ఇంట్లో చేసేవారంటే? మా ఇంట్లో చేయడం తెలియదు, కానీ చాలా మంది ఇళ్లలో ఆముదం వండేమని చెప్పడమే తెలుసు నాకు. వంట ఆముదాలు వండించేవాళ్ళు కూడా. ఓకే. ఆముదం చేసే వాళ్ళతోటి వండించి తెప్పించుకునేవాళ్ళు పాతకాలంలో కదా. వంట ఆముదం మనకి డెలివరీలకి అప్పుడు కావాలి కదా. మంచి ఆముదం దొరికింది అనుకోండి, రసం అయి తాలింపు పెట్టుకోవచ్చా ఆముదంతో? వంట ఆముదము అంటే వంటకి ఆముదము కాదు, అది వండిన ఆముదము. ఆముదాన్ని వండుతారు. అవి ఏంటంటే ఆ గింజలు, ఆముదపు గింజలు తెచ్చి వాటిని నూరి వాటిని ఉడికించి చేసేదాన్ని వంట ఆముదం అంటారు. అంతేగాని వంటలోకి ఆముదం, కుకింగ్ ఆముదం అనుకుంటున్నావా? కాదు. ఓకే. అలా కాదు. ఈ ఆముదాన్ని ఎట్లా తీసుకుంటారు జనరల్గా? నెత్తికి పెట్టుకోవటం ఒకటి, ఒంటికి రాసుకోవటం, బొడ్డులో ఒక చుక్క వేసుకోవటం, తర్వాత 1 స్పూను లోపలికి తీసుకోవటం. పిల్లలకి పట్టించేసేవాళ్ళు ఆముదం. చంటి పిల్లలప్పుడు మా ఇళ్లలో ఏం చేసేవాళ్ళు తెలుసా? తెల్లవారుజామున పొద్దునే, తెల్లవారే, ఎండెక్కటం కాదు, 5ంటికో 6ంటికో లోపల లేచేవాళ్ళు కదా, పిల్లలకి నెత్తికి ఆముదం పెట్టడం. తర్వాత ఒళ్ళంతా ఆముదం పల్చగా ఒక లేయర్ రాసే సాకలి, తర్వాత వచ్చి నూనె రాసి నీళ్ళు పోసేది. కానీ మనం రాసి 1 వేలు ఆముదంలో ముంచి నోట్లో పెట్టి చప్పరించేసేవాళ్ళు, పిల్లలకి పెట్టేసేవాళ్ళు. అట్లా 1 వేలు అంతే. వాడికి ఎంత వస్తుంది? 1 వేలు ముంచితే మనకి నలకంతా అది పొట్ట క్లీన్ అయిపోతుంది అనమాట పిల్లలకి. అలా చేసేవాళ్ళు. ఆ పద్ధతులు మానేశారు ఇప్పుడు. అవునండి, అవి మానేసాం. ఇప్పుడు మనకి ఇంకా కొత్తవి బోల్డన్ని వచ్చినాయి. ఏవో మెథడ్స్ ఫాలో అవుతున్నాం. డాక్టర్లు చెప్తారు ఇది చేయండి, ఇది చేయకూడదు అని. పాత పద్ధతిని చేస్తే ఈ ఆముదాలు వండేటప్పుడు టాక్సిక్ అయిపోతున్నాయట. పాత పద్ధతులు మారిపోయినాయి, అవి అంత మంచివి కాదు అని చెప్తున్నారు. అదే ఇబ్బంది పడతాము. పని చేయకపోవటం వేరే కదా, పని చేయకపోతే పోనీ పీడా పోయేది, ఇబ్బందులు పడతా కాదు. ఏదైనా కొత్త ఇబ్బందులు వస్తే అవునవును అవి టాక్సిక్గా ఉంటున్నాయి. ఈ టాక్సిసిటీని పిల్లలకి చేయకూడదు అని అది మానేస్తున్నాం. మనమే ఎక్కువ ఫైబర్స్ తీసుకోవాలి. చంటి పిల్లలకి ఫైబర్స్ ఏమన్నా మనం ఇచ్చే పాలే కదా, తల్లుడు ఇచ్చే పాలే. 8 నెలలతో 7, 6 నెలలు వచ్చాక ఫుడ్ పెట్టడం మొదలు పెడతారు. అప్పుడు ఏదో కొంచెం పళ్ళు పెట్టడము, ఫ్రూట్స్. పీచు పదార్థం ఉండేవంటే ఇప్పుడు మనము బీన్స్ అలాంటివి రమ్మగారు, బీన్స్, చిక్కుళ్ళు అలాంటివి. ఎందుకో మా బీరకాయ, సొరకాయ అన్నిట్లలో ఫైబర్ ఉంటుందమ్మా. మీరు కూరగాయల చార్ట్లు చూడండి, ప్రతి దాంట్లోనూ ఎంతో కొంత మోతాదు ఫైబర్ ఉంటుంది. ఫ్రూట్స్లో ఫైబర్ అండి. ఫ్రూట్ జ్యూసులు ఇవ్వకుండా ఫ్రూట్స్ తినిపించేసేయండి పిల్లల్ని. 2 ఏళ్ల పాప, 1 ఏళ్ళ పాప అంతే, దానికి ఇది చేయొద్దు, జ్యూసులు ఇవ్వద్దు.
కమలా తొనలు, బత్తాయి తొనలు చేతికిస్తే మెల్లిగా చప్పరించి తినేస్తారు. ఓకే. ఫైబర్ వెళ్ళిపోతుంది పొట్టలోకి, ఆటోమేటిక్గా పొట్ట సెట్ అవుతుంది. ఇప్పుడు మాకు ఇంకొక సమస్య చెప్పిన రమ్మగారు, మరి మ్. మీరు ఎలా పిల్లలకి బాక్సులు ఇచ్చేవారేమో కానీ ఆ. మాకైతే అన్ని రైస్లే రమ్మగారు. కార్న్ రైసు, లేకపోతే పుదీనా రైసు, గోంగూర, అట్లా అన్ని రైసులేనండి. కూర కలుపుకోవటం లేనే లేదు రమ్మగారు. మరి అందులోనే బీన్స్ వేయండి. బీన్స్ ఎన్ని ముక్కలు వెళ్తాయండి? ఎన్నైనా సరే, అన్నం మాత్రం ఇంత తింటారేమిటి? ఇంతే అంత అనుకోండి. బాక్సు, ఆ, ఇంత బాక్సులో ఓ 10-15 గ్రీన్ పీసు, ఓ 10-15 బీన్స్, 4 క్యారెట్ ముక్కలు, 2 బీట్రూట్ ముక్కలు, కొంచెం అంత క్యాబేజీ ఏవో వేస్తాం ఆ, కదా, అవన్నీ అందులోనే వేసి ఇచ్చేయటమే. వేసి ఇచ్చేసేయటమే. కానీ చక్కగా మేము చిన్నప్పుడు ఇంత అన్నం, ఇంత కూర, సపరేట్ గా కూర, ఇంత పెరుగన్నం చక్కగా తినేవాళ్ళం రమ్మగారు. ఇప్పుడు అసలు కూర బాక్స్ అనే కాన్సెప్టే లేదండి. మా పిల్లలకి మేము ఇచ్చాము జయ, మా వాడు ఎంత పెద్దవాడు, ఎంతో పెద్దవాడు ఏం కాదు కదా, ఒక 5-6 ఏళ్ల క్రితమే, కాటుగా? 5 ఏళ్ల క్రితం దాకా మాకు బీన్స్ బాక్స్ వేరు, అన్ని బాక్సులు 3 బాక్సులు ఇచ్చేదాన్ని నేను. కర్రీ విడిగా బాక్స్ కర్రీ విడిగా, పప్పు కూర కావాలంటే పెరుగు, సూపర్. పెరుగు కావాలంటే పప్పు అన్నం, కూర అన్నం. అదే నేను చెప్తున్నాను, అన్ని రైస్ ఐటమ్స్ ఏనండి. అన్ని ఫ్రై చేసేసి అదే అన్ని కలిపేసి కూర వండి కలిపి అన్నం ఇవ్వటమే, వండేసి- అంతే. మీరు అలా ఒట్టన్నమే పెట్టేటప్పుడు అందులో రిచ్గా చేయటం ప్రాక్టీస్ చేయాలి జయ. అన్ని రకాల కూర ముక్కలు వేసేసేయటము, వెజిటబుల్ రైస్ వెజిటబుల్ రైస్ లాగా ఆకుకూర వేసేయటము, కొన్ని కిచిడీలు అలాంటివి నేర్పిస్తే కిచిడీలో ఆకుకూరలు వేసేస్తాము, చేయాలి మరి, ఇంకంతే చేస్తాము. రాత్రి ఎలాగో ఇంట్లో తింటారు కదా, పిల్లలకి బీన్స్లు, చిక్కుళ్ళు అలాంటివి తింటాం అలవాటు చేయండి. అవును, కూరలు ఈవినింగ్స్ తింటాం, అయినా. కూరలు తింటాం తప్పకుండా, అంత కూర ఖచ్చితంగా తినేటట్టుగా. కారాలు తినరనుకుంటే కొంచెం కారం తగ్గించి వేయండి. కూర తినాలి, కారం తినటం కంటే ఇంపార్టెంట్. అవును అవును. ఇవి మనం నేర్పుకోవాల్సిందే కదా జయ. డ్రై అవును. ఫ్రూట్స్ కొన్ని ఏమో ఈ మన ఏమంటారు, ఖర్జూరాలు, ద్రాక్షని, ఎండు ద్రాక్షని అలాంటివి ఏమైనా తింటాం, వాటి వల్ల కూడా ఫ్రీ మోషన్ అవుతుంది. మన పిల్లల తాలూకు తత్వాన్ని బట్టి ఉమ్, ఉమ్. ఒక్కొక్కళ్ళకి పొట్టలో పురుగు వచ్చే లక్షణం ఉంటుంది కదా, దాన్ని అవును. చూసుకుని ఉమ్. ఆ ఒకటి పదార్థం చేసి ఇంకొకటి చేయటం. నెయ్యి బెల్లము పెట్టేవాళ్ళు జయ ఇది వరకు, అది కూడా ఒక పద్ధతి. ఒక స్పూన్ నెయ్యి, అంత బెల్లం, ఉహుం. ఐరన్ వస్తుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. నెయ్యికి మోషన్ ఫ్రీ అవుతుంది అంటే మరి లోపలికి మనకి జిడ్డు వెళ్ళటమే కదా, ఇప్పుడు ఆముదమైనా అంతే కదా, జిడ్డు అది లాక్కెళ్ళిపోతుంది మొత్తాన్ని. అలా కూడా పెట్టేవాళ్ళు, అది కూడా చేయొచ్చు. చపాతీలు పెట్టినప్పుడు బెల్లము కొంచెం నెయ్యి వేసి, పిల్లలకి బెల్లం సూట్ అవుతుందో లేదో చూసుకోండి. ఓకే. నెయ్యి వల్ల కొంతమంది పిల్లలకి దగ్గు వస్తుంది, అది కూడా చూసుకోండి. చూసుకోవాలి. గోధుమ పడుతుందో లేదో చూసుకోవాలి పిల్లలు, ఎందుకంటే ఇవాళ రేపు అన్నీ సెన్సిటివ్గానే ఉన్నాయి కదా. అవునవును. ఈ సెన్సిటివిటీకి ఇబ్బంది లేకుండా ప్రధానంగా వాటర్ ఇంటేక్, రోజు తాగడం. ఉదయం పూట కాస్త మంచినీళ్ళు తాగటం, ఒక నిమ్మకాయ పిండుకుని తాగొచ్చు జయ. ఉమ్, plain water. తేనె అక్కర్ల, ఉమ్. లెమన్ వాటర్ కూడా కాన్స్టిపేషన్కి పనిచేస్తుంది. అవునవును. అలా కూడా చేయొచ్చు. సంటప్పుడే మనం కనుక దీన్ని తెలుసుకున్నామంటే చిన్నప్పుడే, దాని పద్ధతి ప్రకారం మనం అలా ఆ రకంగా ఫీడ్ చేస్తే సరిపోతుంది. పిల్లలకి ఫైబర్ తినాలి అనేది ఒక అలవాటుగా చేసి ఆ పదార్థాలు వాళ్ళు తింటున్నారనుకో, హ్యాపీ. ఇబ్బంది లేదు. రైట్ అండి. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ.